ఓకేనా? ఓకే. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో అదే ఎక్సైట్మెంట్‌తో మ్యూజిక్ కూడా ఇప్పుడు అవుతుంది. అండ్ ట్రైలర్ మీరందరూ చూసారు. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐయామ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు మేక్ యూ వాచ్ దట్ సీరీస్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. అండ్ స్కోర్ కూడా నాకు చాలా కొత్త జోనర్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులోని. అండ్ యాహ్! థాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. Thank you Sadhika making me part of this project. First step 1. Okay, ఇది ఫస్ట్ టైం అండి నేను ఈ స్టేజ్లో, అంటే ఈ స్టేజ్ మీద నిలబడ్డం. ఫస్ట్ అందరికి డ్రీమర్స్ అందరికి ఇక్కడికి వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. నేను కూడా ఈ రోజు నా ఫస్ట్ డే. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ ప్రాజెక్ట్ అంతా చాలా బ్యూటిఫుల్ గా జరుగుతుంది. డైరెక్టర్ గారు కానీ అందరి పేర్లు చెప్పాలని ఉంది కానీ ఇంకా కొంచెం అవుట్పుట్లు ఇవ్వాలి, ఆ టెన్షన్లో ఉన్నాను లైట్ గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సయ్యద్ సిద్దిక్. Thank you, Sadhika, Desraj sir, SRT Entertainment, and Swati. Thank you so much. Sagar, to understanding my visuals. Thank you. So thank you so much, and hope you'll gonna love the show, and just see on 19 December. Thank you. థ్యాంక్ యూ అండి. సో Secret will reveal, so I really don't want to tell. పర్లేదు, ఫ్రమ్ వాట్ యూ కెన్ రివీల్ యూ కెన్ సే. ఆహా. If I tell secret, gonna reveal. So ఓకే, లెట్స్ గివ్ ఇట్ టు హిమ్. అలీ రెజాజ్ గారు ఎంట్రీ ఇస్ ద బెస్ట్. No, there is lot of thing in the past. ఆయన because the ఒప్పుకోలేదు story చూసారా? is interesting. So if I'll tell, it's gonna be revealed. So really, I don't want it. ఓకే ఓకే, Yeah, వదిలేద్దాం. యా, లెట్స్ వాచ్ 19. అప్పుడే ఇచ్చేసారా మైక్? అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రీసెంట్ గా ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా షై బాయ్ అని చెప్పారు. అలాగే నేను చూడ చాలా షై అండి, చాలా నర్వస్ గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. సో స్వాతి గారు ఇంతకు ముందు తెలుసు నాకు. సో ఈ ఫిలిం చెప్పినప్పుడు నా క్యారెక్టర్ గురించి నాకు చాలా బాగా నచ్చింది. సో వన్స్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ చేస్తుంటే అనిపించింది, వీడికి ఫస్ట్ ఫిలిం అయినా ఇంతకు ముందు ఏమైనా చేశారా అని. సో ఎంత ఎక్స్పీరియన్స్ గా అనిపించారు నాకు. థ్యాంక్ యూ స్వాతి గారు. అలాగే మా ప్రొడ్యూసర్ రజనీ గారు అండ్ రామ్ గారు, సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అండ్ దేశరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వరుణ్ సార్ గురించి చెప్పక్కర్లేదు, అండ్ టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్. అండ్ బ్యూటిఫుల్ ప్రియాంక, థ్యాంక్ యూ, నైస్ కో ఆర్టిస్ట్. సో ఈ సిరీస్ అందరికీ ఖచ్చితంగా డెఫినెట్ గా నచ్చుతుందండి. సస్పెన్స్ థ్రిల్లర్. ట్రైలర్ లో కొంచెం తక్కువ కనిపించాను అనుకుంటున్నారు, సిరీస్ లో కనిపిస్తాను నేనేంటో. డెఫినెట్ గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఈ December 19th డెఫినెట్ గా మీరు అందరూ మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడబోతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రేఖ. సారీ ఎవరైనా పేర్లు మర్చిపోతే. ఇంతమంది పేర్లు ఉన్నాయి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఐ థింక్ అలీ రజా గారికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ప్లీజ్ అలీ రజా గారు. నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, స్పెషలీ మీడియా ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ సిరీస్. నా లైఫ్లో ఒక ఫేస్ వచ్చింది, సినిమాలు రావట్లేదు, వచ్చిన సినిమాలు కంప్లీట్ అవ్వట్లేదు, కంప్లీట్ అయిన సినిమాలు ఆడట్లేదు. సో ఆ ఫేస్లో మనం ఏం చేయాలి, చాలా మనం లూజర్గా ఉండిపోకూడదు అని చెప్పి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోయి మా ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ అయ్యాను. ఆ ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటూ ఉన్నా. తర్వాత ఉన్న పైసలతో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని చెప్పి అప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాను, అది సక్సెస్ అయింది. దాంట్లో వచ్చిన పైసలతో మళ్ళీ ఇంకొక రెస్టారెంట్ ఓపెన్ చేశాను, అది సక్సెస్ అయింది. కానీ పైసలు వస్తుంది, అంతా బాగానే నడుస్తుంది, కానీ లైఫ్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనిపిస్తుంది. 20 years బ్యాక్ నేను మా ఫ్యామిలీ బిజినెస్ వదులుకొని నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఏదో ఒకటి ఇక్కడ సాధిద్దాం, ఏదో ఒక మనకు ప్రూఫ్ చేద్దాం, ఈ ఇండస్ట్రీ మీద మనకు ప్యాషన్ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఎక్కడో అది మిస్ అవుతుంది, నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ రావట్లేదని నేను చాలా బాధపడుతుండే. దే వాజ్ వన్ డే మన సన్నీ దేఓల్ గారి జాట్ సినిమా రిలీజ్ అయింది. మా పాపని తీసుకుపోయి నేను థియేటర్లో సినిమా చూస్తుండే. ఆ సినిమాలో ఒక సీన్ ఉంది, ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ ని బట్టలు ఇప్పేసి విలన్స్ చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మా పాప పక్క నుంచి చెప్తుంది, డాడీ కిత్నా గందా కర్రీ ఓ లోగ్ తుమ్ కబ్ आओगे.
మా పాప వెయిట్ చేస్తుంది అనమాట. షీ వాస్ థింకింగ్ దట్ ఐ విల్ కమ్ ఇన్ ద మూవీ. నేను తనకి నా మూవీస్ చూపించడానికి నేను తీసుకుపోయాను అనుకుంది. సినిమా మొత్తం అయిపోయింది, నేను ఇంకా రాలేదు. బయటకు వచ్చిన తర్వాత అడుగుతుంది నాకు, ఏమైంది డాడీ ఎందుకు సినిమాలో రాలేదంటే నేను చెప్పిన, నేను చేయట్లేదు సినిమాలు, నాకు రావట్లేదు, సో ఒక బ్యాడ్ ఫేస్ నడుస్తుంది, నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా, నాకు రావట్లేదు అని. చాలా ఆ టైంలో నేను ఉన్నప్పుడు ఒకే నెలలో నాకు 2 ఆఫర్స్ వచ్చింది. ఫస్ట్ ఇస్ దిస్ అండ్ సెకండ్ ఇస్ మన హిందీ నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది. నేను 2 ఓకే చేసుకున్నాను. అక్కడ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను, ఇక్కడ ఆడిషన్ లేకుండా మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు స్వాతి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను స్వాతి గారికి అదే చెప్పాను, ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది, మనం ఊరికే ఇది చేయకుండా ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని మనం ఒక రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో ఈ రోల్ కి స్కోప్ చాలా ఎక్కువ ఉంది, మనం బాగా చేద్దాం, నాకున్న కసి, నాకు ఆపర్చునిటీ దొరికింది, నేను మొత్తం చూపిస్తాను దాని మీద అని చెప్పి నేను మేడంతో మాట్లాడటం జరిగింది. మేడం నాకు చాలా లీనియన్స్ ఇచ్చారు, నీకు ఏం కావాలో నువ్వు చేసుకో. నేను అలా మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు చెప్పండి, నేను చేయను, కానీ గివ్ మీ అండ్ ఫ్రీ హ్యాండ్ టు డూ. నేను అది చేశాను. ఐ థింక్ ఈ సిరీస్ లో మీకు కనిపించబోతుంది. అండ్ నాకు లైఫ్ లో ఎవరిని అడగాలి అని నాకు చాలా మొహమాట. నేను ఎవరిని అడగను. ప్రాజెక్ట్స్ ఉన్నా లేకపోయినా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని ఒక ప్రాజెక్ట్ అడగలే. కానీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ నేను లైఫ్ లో ఎప్పుడు ఫోన్ చేశాను ఆర్ మెసేజ్ పెట్టానంటే దట్ విల్ బి అనురాధ గారు. షీఈస్ ఆల్వేస్ బీన్ మై ఫస్ట్. నేను నా లైఫ్ జర్నీ, నా ఇండస్ట్రీ జర్నీ నేను జీతోనే స్టార్ట్ చేశాను. సో వెన్ ఎవర్ ఐ నెవర్ హ్యాడ్ వర్క్ ఆన్ ఎనీథింగ్, ఐ నెవర్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ ఆస్కింగ్ అనురాధ మ్యామ్. సో అనురాధ మ్యామ్ కి నేను ఎప్పుడు వెళ్ళి నేను మెసేజ్ పెట్టేవాడిని, మ్యామ్ ఏదో ఒక రోల్ ఉంటే, ఆపర్చునిటీ ఉంటే నాకు ఇవ్వండి, ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్తే మేడం ఎప్పుడు సెకండ్ థాట్ లేకుండా నాకు మెసేజ్ పెట్టి, ఒక సీరియల్ ఉంది మీరు చేస్తానంటే నేను సీరియల్ చేస్తామంటే నేను నీకు ఛాన్స్ ఇస్తా అని చెప్పారు. కానీ సీరియల్ ఎందుకు ఐ కుడెంట్ డూ సీరియల్ బికాజ్ నేను అక్కడ అటువైపు నేను బిజినెస్ చేస్తున్నా. బిజినెస్ చేసే టైంలో నేను ఒకవేళ ఇక్కడ సీరియల్ చేస్తే నేను చాలా టైం హైదరాబాద్ లో ఇవ్వాల్సి వస్తుంది, అది చాలా ఆర్గనైజింగ్ చాలా డిఫికల్ట్ అయిపోతుందని నేను వద్దని చెప్పాను. బట్ అది గుర్తు చేసి నాకు ఈ సిరీస్ లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నా మీద ఐ హోప్ ఐ డన్ మై బెస్ట్ ఇన్ ద సిరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ not to forget Varun Sandesh, you will see a different Varun Sandesh in this movie. He's done a fab job. Priyanka, everybody, all the actors have done a good job. మనకి డిఓపీస్ చాలా మంచి డిఓపీస్ చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో, కానీ మనకి ఇచ్చిన తక్కువ టైంలో ఇంత మంచి క్వాలిటీతో మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. అండ్ షోయబ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్. అండ్ నేను ఎప్పుడు ఈవెంట్స్ లో మాట్లాడడానికి చాలా భయపడతాను, ఒకవేళ నేను ఎవరి పేరైనా మర్చిపోతే. అండ్ మన అజయ్ గారు, ద ఆర్ఆర్ యూ గివెన్ ఇస్ అమేజింగ్. ఇప్పటికి ఎక్కువ మాట్లాడేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. Z5 తెలుగు సక్సెస్ఫుల్ జర్నీలో నయనం డెఫినెట్గా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతోంది. సో స్వాతి వచ్చి నరేట్ చేసిన ఫస్ట్ సిట్టింగ్లోనే యూఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ చాలా తక్కువ టైంలో ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి చాలా క్వాలిటీ ప్రాజెక్ట్ ఇచ్చారు. అండ్ వీఆర్ హోపింగ్ ఇట్ విల్ బి ఈ నెక్స్ట్ ఇయర్, ఐ మీన్ 2026లోని, of course release on December 19th, but 2026లో కూడా నయనంతో మంచి స్టార్ట్స్ చేస్తామని అనుకుంటున్నాం. సో వరుణ్ సందేశ్, నేను నాన్ ఫిక్షన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు హ్యాపీ డేస్ ప్రమోషన్తో నేను యాక్చువల్లీ స్టార్ట్ చేశాను. సో వరుణ్ సందేశ్ అప్పటి నుంచి దీంతో అసోసియేట్ అయ్యి ఉన్నారు. అండ్ అలీ ఈజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ జీ. అండ్ లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీతో ప్రియాంక అందరూ అసోసియేట్ అయి ఉన్నారు. అండ్ పర్టికులర్ గా ఈ సిరీస్ కి దేశరాజ్ గారు నయనం ఇస్ మేడ్ అ వెరీ వెరీ ఇంపాక్ట్. అండ్ మేడం హూ డ్రోవ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ hoping it will create a benchmark in the web series space. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. జయంత్ గారు, మీకు ఇప్పుడు ఈ స్పెక్స్ ఇస్తే ఎవరి 4 minutes ని చూడాలని? పాత్రికేయ మిత్రులందరికీ మిమ్మల్ని అందరికీ మరోసారి కలిసినందుకు అండ్
ఇన్విటేషన్ రాగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 3 ఏళ్ల నుంచి ప్రతిసారి కలుస్తూ ఉన్నాం. కలిసినప్పుడల్లా ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం. బట్ ఈసారి మంచి కంటెంట్తో పాటు ఒక యూనిక్ కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం. డెఫినెట్గా తెలుగు ఓటీటీ స్పేస్లో ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయని ఒక డిఫరెంట్ యూనిక్ పాయింట్తో మేము ముందుకు రాబోతున్నాం ఈసారి. ఖచ్చితంగా 2025 ఎండింగ్ ఒక మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్. 10 రోజుల డిఫరెన్స్లో 2 బ్లాక్ బస్టర్లు వస్తున్నాయి జీ5లో. ఒకటేమో ప్రీ వెడ్డింగ్ షో అండ్ రెండోది వచ్చేసి మన నయనం. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ 2026 కూడా మంచి లైనప్ రెడీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఎలాగో ఇంకా అడ్డమైన బొమ్మలు కూడా లేవు, సో హాయిగా సబ్స్క్రైబ్ చేసుకొని జీ5లో చూడండి. అండ్ ఇంకా నయనం గురించి వస్తే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా స్వాతి గారు వచ్చి మంచి కథ చెప్పారు. అద్భుతమైన పాయింట్ అసలు. మాకు వినగానే ఇంటర్నేషనల్ కాంటెంట్ రేంజ్లో అనిపించింది. ఆ తర్వాత దాన్ని చాలా డెవలప్ చేశాము. సింగిల్ నేరేషన్లో అనురాధ గారు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ ఆల్ ద సపోర్ట్ మీరు ఇచ్చింది. అండ్ జీ5 కాంటెంట్ టీం నుంచి సిద్ధు, హిరణ్మయ్ గారు మంచి డైలాగ్స్ రాశారు డైరెక్టర్తో కలిసి. అండ్ వీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండ్ టఫ్ జర్నీ వెన్ ద బడ్జెట్స్ ఆర్ లిమిట్. క్వాలిటీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి డే 1 నుంచి కష్టపడ్డాము. నయనం ఇంత బాగా రావడానికి 4 Sలు కారణం అండి. ఎస్ అనే పదాలు. ఫస్ట్ ఎస్ ఈజ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్. లిమిటెడ్ బడ్జెట్లో క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడంలో వాళ్ళు తిట్ట. లాస్ట్ ఇయర్ మాకు ఇదే టైంకి వికట కవి ఇచ్చారు. సో వికట కవి ఈజ్ అ బిగ్ హిట్, మంచి క్వాలిటీ ప్రాజెక్ట్. సరిగ్గా అదే టైంకి మళ్ళీ ఈ ఇయర్ మాకు నయనం ఇస్తున్నారు. థ్యాంక్ యూ రజనీ మేడం. రామ్ సార్ రాలేదు, ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయి మర్చిపోయారు మమ్మల్ని. బట్ ఫైన్ మీరు వచ్చారు. అండ్ అలాగే సెకండ్ ఎస్ సాగర్ ఈపీ. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ బ్రో. వికట కవి ఎలాగైతే క్వాలిటీ ప్రాజెక్ట్ ఇచ్చారో అలాంటి ప్రోడక్టే ఈరోజు విజువల్లీ స్టన్నింగ్ ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మూడో ఎస్ వచ్చి మా స్వాతి గారు. ఆమె ఇలా సైలెంట్గా స్టేజ్ మీద కనిపిస్తున్నారు కానీ సెట్లో చూస్తే భయపడతారు ఆవిడని. అంత స్ట్రిక్ట్ డైరెక్టర్, స్ట్రిక్ట్ ప్రిన్సిపల్లా ఉంటారు సెట్లో. అండ్ వన్ మోర్ ఎస్ ఇస్ సాధిక. ఫ్రమ్ డే 1 చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కోసం. ఇంకా చాలా ఎస్సులు ఉన్నాయి, షోహెబ్, సాయితేజ, దేశ్రాజ్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. అజయ్ ఇచ్చిన మ్యూజిక్ కానీ అన్ని కానీ, వికట కవి తర్వాత మళ్ళీ ఒకసారి వికట కవి టీం అందరు కలిసి పనిచేసినట్టుంది. రాజు గారు కో డైరెక్టర్, ఎవ్రీబడి డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ కాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ ఛాలెంజింగ్ అయింది మాకు నయనంకి. అప్పుడు ఒక చిన్న విషయం చెప్తా బ్రో. 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను హ్యాపీ డేస్ సినిమా చూసి నేను కూడా బీటెక్ చేయాలనుకున్నాను. కాకపోతే నా 10th క్లాస్లో కానీ అదృష్టం బాగుండి జీకి వచ్చాను. యువర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ బ్రో ఆల్వేస్. సో ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా ఆనందంగా ఉందండి. సెట్కి ఎప్పుడు వెళ్ళినా సరే వేరే యాక్టర్స్ అని అందరితో మాట్లాడేవాడిని, కానీ వరుణ్ గారిని మాత్రం దూరం నుంచి చూసేవాడిని అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు అడ్మిరేషన్ ఉంది. ఈ రోజు పరిచయం చేసుకున్నాం ఇవాళ నేను. అండ్ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలి అంటే అలీరజా గారు అంటే ఫస్ట్ నాకు అంత కన్విన్సింగ్ అనిపించాలి. ఆయన ఏమో క్యూట్గా మిల్క్ బాయ్లా ఉంటాడు. ఎలా అంటే డైరెక్టర్ ఉండి లేదు సార్ గడ్డం మేము చేద్దాం, ఆయన చాలా సాలిడ్ ఉంటారని. ఎవ్రీబడి విల్ లైక్ అలీరజా గారి పర్ఫార్మెన్స్ అండి. ఒక సీరియస్ టోన్లో ఒక హ్యూమర్ని క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మొన్న రీసెంట్గా ప్రివ్యూ చూడగానే నేను వెళ్ళి అనుగారితో చెప్పేసాను, జయంత్ గారితో, అలీరజా కుమ్మేశాడు మేడం అంటే వాళ్ళు అన్నారు అతను మా జీ5 ప్రోడక్ట్ అని. సారీ, జీ తెలుగు ప్రోడక్ట్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గ్రేట్ థింగ్. నయనం హస్ గివెన్ ఏ ఖచ్చితంగా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్. ఎందుకంటే ఇంతమంది కష్టం అండి, ఇంతమంది కష్టాన్ని దయచేసి పైరసీ సైట్లలో చూడకండి. 99 రూపాయలు సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల ఎంతో మంది జీవితాలకు మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ ఇయర్ చూస్తే వచ్చిన ప్రతి ప్రాజెక్ట్లో కొత్త డైరెక్టర్తో వస్తున్నాము, లేదా కొత్త రైటర్తో వస్తున్నాము, కొత్త యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము జీలో. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి గారు, షీ గివెన్ ఎ గ్రేట్ డెబ్యూ. ఖచ్చితంగా ఈవిడ గురించి మాట్లాడతారు. అలాగే యాక్టర్స్ ఇంట్రడక్షన్ కూడా జరిగింది. హరి మున్నంగి, ఆ అబ్బాయి రాలేదు ఈరోజు. తను కూడా ఒక మంచి క్యారెక్టర్ వేశాడు, చాలా బాగా వచ్చింది. అండ్ ఓవరాల్గా అన్ని క్యారెక్టర్స్లో డామినేట్ చేసిన క్యారెక్టర్ రేఖా గారిది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డెఫినెట్గా సిరీస్ అయ్యాక వారి గురించి అందరు మాట్లాడతారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. జీ5 ఎప్పుడు ఇలాగే మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ వెళ్తుంది. ప్రతి ప్రాజెక్ట్లో ఖచ్చితంగా ఒక కొత్త టెక్నీషియన్ని,
ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడానికి మేము గర్వంగా ఇంట్రడ్యూస్ చేస్తాము. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. గైడ్ చేస్తూ ఈ క్వాలిటీ ఎలా రావాలి అండ్ ప్రతి చోట కూడాను ఏ రఫ్ పార్ట్ అయినా ఎలాంటి ఒక ప్రాబ్లం ఏ డిసప్పాయింట్మెంట్ గైడ్ చేస్తూ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ ప్లేస్ ప్రతి డెబ్యూటెంట్ డైరెక్టర్ కి ఒక డ్రీమ్, రైట్? సో ఈ డ్రీమ్ లో పార్ట్ అయ్యి నా డ్రీమ్ ని ఎన్హాన్స్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ నా విజన్ ని ఇంకా ఎక్కువగా చూసిన షోయబ్ గారికి. సో దెన్ దానికి చాలా ఎక్కువగా మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారికి, అండ్ దెన్ మన ఎడిటర్ గారు వెంకట్ గారికి. సో ఇదంతా నా డ్రీమ్ లో పార్ట్ అయ్యి వీళ్ళందరూ ఎన్హాన్స్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని. అయితే ఇది ఎక్కడ మొదలైంది అని అంటే బిగ్ థ్యాంక్స్ టు దేశరాజ్ గారు. సో బికాస్ ఈ కథ ఎన్నో చోట్ల రిజెక్ట్ అయ్యి మనం ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ చూసిన తర్వాత ఫస్ట్ నన్ను నమ్మింది ఆయనే. ఈ పాయింట్ ని ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి, అసలు షేపే లేదు ఈ కథ ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఏ షేప్ లేదు. బట్ స్టిల్ హీ ట్రస్టెడ్ మీ, నా కథని నమ్మారు, దానికి షేప్ తీసుకొచ్చేదాకా నాతో పాటు హీ వాక్డ్ అలాంగ్ విత్ మీ. అండ్ ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా ఈ ప్రతి స్ట్రగుల్ ని కూడా ఆయన తీసుకుని ఈ కథకు ఒక షేప్ తీసుకొచ్చారు. సో నా విజన్ ఎలా ఉంది, ఆ విజన్ ఇంకా ఎంత క్లియర్ గా చూపించగలగాలి, ఎలా రాసుకుంటే బాగుంటుంది అని. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మన డైరెక్షన్ టీం స్టేజ్ మీదకి రండి ఫస్ట్. మీరు పిల్లలే అని ఊరికి అరుస్తున్నారు మీరు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రెస్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు, అండ్ మా నయనం టీమ్ కి మీ సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నయనం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ శేఖర్ గారు నాకు ఈ స్టోరీ అంటే మామూలుగా శేఖర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఆయన నాకు ఈ స్టోరీ ఒక స్టోరీ ఉంది, చాలా బాగుంది, నేను విన్నాను, మీరు ఒక్కసారి వినండి అని చెప్పి. కాకపోతే ఏంటంటే బడ్జెట్స్ కొంచెం నేను అన్నాను, ఏమండి అవి మనకి ఇంపార్టెంట్ కాదు, కథ బాగుందంటే దాని గురించి ఆలోచించాం అసలు అని చెప్పి. ఇంకా ఓకే, లేడీ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారంటే చిన్న క్యూరియాసిటీగా ఎలా ఉంటుందని విన్నాను. సో స్వాతి గారు అండ్ సాధిక గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి narration ఇవ్వడం జరిగింది. అసలు విన్న తర్వాత నాకు కొంచెంసేపు అసలు ఆ ట్రిప్ లో ఉండిపోయాను కొంచెంసేపు. అబ్బా అసలు ఏమి రాశారు కదా, స్క్రీన్ ప్లే కానివ్వండి, ద వే ఆవిడ ఎక్సైట్మెంట్ కానివ్వండి, ఆవిడ యూనో ద వే షీ టోల్డ్ ద స్టోరీ, ఆవిడలో ఉన్న కన్విక్షన్ కానివ్వండి నాకు భయంకరంగా నచ్చేసి ఇంకా నేను ఇంకేం ఆలోచించలేదు. ఆ మూమెంట్ లో నేను ఫిక్స్ అయిపోయాను, ఎలాగైనా ఈ సిరీస్ నేను చేయాలి, ఎలాగైనా నయన్ క్యారెక్టర్ నేను చేయాలని అక్కడ నేను ఫిక్స్ అయిపోయా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ స్టోరీ టు మీ. ఎందుకంటే నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మూవీస్ అండ్ చేస్తూ ఉన్నాను, అండ్ ఇది సిరీస్ కూడా ఏంటంటే దిస్ సిరీస్ నేను ఒక వెబ్ సిరీస్ అనేది చాలా మందికి తెలియదు. ఇది నేను 2000 ఐ డోంట్ నో విచ్ ఇయర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఓటీటీ స్పేస్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి అంత లేని టైంలో నేను యప్ టీవీకి హే కృష్ణ అని ఐ థింక్ 14-15 టైంలో 16 మేబీ ఐ డోంట్ నో, ఆ టైంలోనే ఒక వెబ్ సిరీస్ చేశా. అది ఎవరికి చాలా మందికి తెలియదు అది. సో బట్ యునో ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ Z5 వాళ్ళు ఇలాంటి ఒక Z5 టీమ్ మొత్తం జయంత్ గారు, మీరు అండ్ అనురాధ గారు ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఒక స్వాతి గారికి ఉన్నటువంటి ఒక విజన్ ని మీరు దాన్ని అప్రూవ్ చేసి దీన్ని మీరు స్క్రీన్ మీద చూపిద్దాం అనుకుంటున్నారు జనాలకి అన్నందుకు ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్. అండ్ మీరు అద్భుతమైన కాంటెంట్ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్ లో చేస్తారు కూడా. అండ్ సో ఇట్స్ అండ్ దీన్ని ఈ ప్రాజెక్ట్ ని బ్యాంక్ రోల్ చేస్తున్న SRT ఎంటర్టైన్మెంట్స్ రజనీ గారు అండ్ రామ్ గారికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ యూనో నాకు ఈ సిరీస్ చేసినప్పుడు ఎవ్రీ సింగిల్ డే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. స్వాతి గారు అనేవాళ్ళు నాతో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను అనమాట, ఎందుకంటే పొద్దున్న నుంచి నైట్ వరకు చేసేవాళ్ళం, టైమింగ్స్ ఉండేవి కాదు బేసిక్ గా షూటింగ్ లో. ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అండి, సారీ, మీరు తిట్టుకున్నాను. ఒక్కసారి మీరు అడగండి, ఒక్కసారి కూడా తిట్టుకోలేండి. ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం, మీకున్న నమ్మకం నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత, చాలా మేబీ ఫ్యూ ఇయర్స్ తర్వాత నేను ఒక మంచి ప్రోడక్ట్ చేశాననే సాటిస్ఫాక్షన్, నమ్మకం నాకు మనస్ఫూర్తిగా ఉంది నయనం చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్వాతి గారు. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఐఎమ్ వెయిటింగ్ December 19th ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు జనాలు ఈ సిరీస్ ని చూస్తారా అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ మా డైరెక్టర్ రాజేష్ జగన్నాథం గారు, నిందా అనే సినిమా ఆయనతో చేశాను. అండ్ నాకు ఆయనతో చేసినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఒక వర్క్ సాటిస్ఫాక్షన్. అంటే ఆయన సేమ్ ఆయన కూడా అంతే, అలానే
పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేవాళ్ళు. బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ నిన్న నేను ఒక సాంగ్ షూటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా షూటింగ్ ఈవినింగ్ ఐ థింక్ 8-9 వరకు షూటింగ్ చేసిన తర్వాత రాజేష్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఒక ఆఫీస్ తీసి ఇంకా ఒకసారి చూడండి ఆయన షూటింగ్ వచ్చారు. ఇంకా ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత ట్రైలర్ ఆయనకి చూపించాను నిన్న. చూడంగానే ఫస్ట్ ఆయన అడిగింది, ఆయన అసలు ఐ సా ద హ్యాపీనెస్ ఇన్ హిస్ ఐస్. హి వాస్ సో హ్యాపీ. ఇది కదా మీరు చేయాల్సింది వరుణ్ గారు. We have mountain very big series. Adi అంటే కంటెంట్ విచ్ కమ్స్ ఫ్రమ్ నేటివ్ బేస్ అన్నమాట. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో ద ఆఫర్ ఇస్ very tight, and I don't think there are any financial issues which I am aware of. Our acquisition is very solid actually for digital. సో 9 నుంచి మళ్ళీ అగ్రెసివ్ గా బ్యాక్ టు బ్యాక్ సిరీస్ గానీ కాంటెంట్ గానీ We have launched before this. There was a slight gap, but we are launching continuously after this. ఆల్ ది బెస్ట్ మేడం. Thank you. స్వాతి గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతూ లైక్ ఒక ఫేజ్ లో కొంచెం అదే హీరోని సెలెక్ట్ చేసే ముందు ఒక కరెక్ట్ టైంలో వచ్చారు వరుణ్ గారు అని చెప్పారు. సో ఈ సిరీస్ కి సంబంధించి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఎస్పెషల్లీ? అంటే కాస్టింగ్ విషయంలోనా లేదంటే స్క్రిప్ట్? మీరు అన్నారు ఇందాక చాలా నరేషన్స్ ఇచ్చారు. ప్రతి సినిమాకి ప్రతి డైరెక్టర్ జీరో నుంచి స్టార్ట్ చేయాలేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ సినిమా ఈజ్ వెరీ స్పెషల్ టు ఎవ్రీ డైరెక్టర్. సో బీయింగ్ ఏ డెబ్యూటెంట్, నేను ఒక కథని తీసుకెళ్ళాలి, నేను టాలెంటెడ్ అని కన్విన్స్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఇలాంటివి ప్రతి స్టేజ్లో ఫేస్ చేస్తూ మనం వెళ్ళినప్పుడు మెనీ పాజిటివ్ థింగ్స్, డోర్స్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు, మామూలుగా డోర్లు వేసేసిన వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాటిలో ఆ కౌంట్లో ఉండే స్ట్రగుల్స్ మాత్రమే నేను చెప్పాను. స్పెషల్ స్ట్రగుల్స్ కానీ ఏదో సినిమా స్టోరీ లాగా వెళ్ళిపోయిందని నేను అన్నాను. కాకపోతే ఎస్, ఎవ్రీబడి ఎలా అయితే ప్రతి డెబ్యూటెంట్ డైరెక్టర్ ఏ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారో, ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్. బట్ నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, థ్యాంక్స్ టు G5 నాకు ఈ డోర్ ఓపెన్ చేసినందుకు. సో ఇంతే సార్, పెద్ద స్ట్రగుల్ అని చెప్పడానికి ఏం లేదు. బట్ ఎస్, వీ ఆల్సో ఫేస్డ్. కాస్టింగ్ లోనైనా లేకపోతే కథలోనైనా, కథ రాసుకోవడంలోనైనా, ప్రతి చోట మనకు వచ్చే ఛాలెంజెస్ని నేను ఆ స్ట్రగుల్స్ అనకూడదు, దాని ఛాలెంజెస్ అంతే. సో కాస్టింగ్ లోనైనా సరే మనం మనం అనుకుంటాం కదా సార్, 10 ప్రొఫైల్స్ తీసుకుంటాం, వెళ్తాం, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మేము కన్విన్స్ చేసాం, నేను కన్విన్స్ చేసే స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి. సో అండ్ దెన్ అలా ఒక పాయింట్లో ఏంటి అని అంటే, క్విక్ డెసిషన్స్ కూడా యూనివర్స్ హెల్ప్ చేసినట్టు చాలా బాగా సెట్ అయిపోతాయి. అది వరుణ్ గారు అనమాట. సో ఇలా క్విక్ డెసిషన్ అయ్యింది అది ఇమీడియట్ గా. అండ్ దెన్ ఆ లుక్ కానీ, ఆయన కథ వినడం కానీ అన్ని క్విక్ గా అయ్యాయి. సో ఐ ఫెల్ట్ లైక్ యూనివర్స్ హెల్ప్డ్ మీ విత్ వరుణ్ గారు. అండ్ ఓటీటీకి వచ్చేసరికి బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి, లైక్ ఎనీ ఓటీటీ ఒక కాంటెంట్ కి. సో మీకు ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ ట్రైలర్స్ మాకు చూస్తే మాత్రం మీరు అచీవ్ చేశారనిపించింది, వాట్ ఎవర్ విజువల్స్ చూస్తే. అండ్ ఎస్పెషల్లీ ఈ సిరీస్ కి సంబంధించి ఎన్ని ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి? 6 సార్. 6. ఓకే. వై? బికాస్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇలాంటి ఇప్పుడు థ్రిల్లర్స్ ఈ జోనర్స్ సిరీస్ లో వచ్చేసరికి లైక్ డ్యూరేషన్ ఉంటుంది, ఒక లిమిట్ డ్యూరేషన్. సో 8 to 7కి వెళ్ళి కొంచెం మధ్యలో ఎపిసోడ్స్ డ్రాగ్ అవుతున్నాయి. దట్స్ వై అడుగు. సో క్రిస్ప్ గా ఉండబోతుంది 6 ఎపిసోడ్స్ తో. మీరు పరిగెడతారు సార్, 6 ఎపిసోడ్లతో పరిగెడతారు. సో యూ విల్ రన్ విత్ ఎవ్రీ సీన్. సో అంత ఎక్సైటింగ్ గా ఉండబోతుంది సార్. సో ఈ కథ ఇలా డెవలప్ చేయడానికి నాకు హెల్ప్ చేసిన జీ టీమ్ వీళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మోడ్ లోనే వర్క్ చేశారు సార్. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్. అనురాధ మేడం, ఓటీటీలో కూడా టైర్ 1, టైర్ 2 ఓటీటీ లాగా ఏమైనా ఉంటాయండి? ఎందుకు అడుగుతున్నానంటే, చాలా సినిమాలు ఓటీటీ బిజినెస్ జరగక రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే, కొన్ని ఓటీటీలు అందుబాటులో ఉన్నా కూడా మన వాళ్ళు వాటికి ఎందుకో ప్రిఫర్ ఇవ్వకుండా వేరే వాటికి చూస్తుంటుంటారు. అంటే డిజిటల్ ఆడియన్స్ ఇస్ డిఫరెంట్ అండి. టైర్ 2, టైర్ 3 అని ఏమి ఉండదు. బట్ ఇట్ ఈస్ డిజిటల్ ఆడియన్సెస్కి డిస్టింక్ట్ ఆఫరింగ్ అవసరం ఉంటుంది. అది ఏది మా ప్రొఫైల్కి సూటబుల్ అది పిక్ చేస్తారు. అండ్ మీకు తెలిసిన విషయమే, శాటిలైట్లో కాస్ట్ మార్కెట్ కరెక్షన్ అయిపోయాయి, డిజిటల్లో మన వరకు అవ్వలేదు. ఇప్పుడు సడన్గా ఫిల్మ్ బయింగ్లో కూడా ఐ థింక్ ఈవెన్ ఆల్ ద ఈకోసిస్టమ్ ఇట్ సెల్ఫ్ హెస్ చేంజ్డ్.
costs were out of control at one point in time. So business decisions avi, it has got nothing, it's not at all a comment on any preference అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ మేము తీసుకున్నది, ఇట్ ఈస్ బేస్డ్ వెరీ స్మాల్ టౌన్, శ్రీకాకుళం యాస బేస్ చేసుకునే ఉన్న కథ అది. సో ఇట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ tier 2 tier 3 అలా ఏమి లేదు. చిన్నవైనా పెద్దవైనా కథ బాగుంటే అండ్ ఇట్ అపీల్స్ టు అవర్ బేస్, దెన్ వీ విల్ డెఫినెట్లీ పిక్ ఇట్. అండ్ హిస్టారిక్గా ఇవాల్యుయేషన్ చేస్తుంటారు కదండి, అలాంటి కథలు వర్కౌట్ అయ్యా మాకు అని, అవే ఆ బేసిస్ మీద ఇవాల్యుయేషన్ ఉంటుంది. అంటే కథ బాగుంటే బిజినెస్ కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి కదా, మరి ఎందుకని అలా చేయలేకపోతున్నారు? కథ బాగుంటే అన్ని సినిమాలు ఆడుకోవాలి కదండి. మార్కెట్లో వచ్చి థియేటర్కి రావాల్సిన ఆడియన్స్ ఎందుకు రావట్లేదు అంటే దే మస్ట్ బి సమ్ డైనమిక్ ఫర్ దట్ ఆఫరింగ్. ఆ డైనమిక్ బేసిస్ మీదే దే పిక్. అంటే ఇప్పుడు మీరు చూస్తే మేము కొన్నప్పుడు హనుమాన్ చిన్న సినిమా అండి, రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా. సో దెర్ ఇస్ నో, అంటే మనం చూసేటప్పుడు ఆ కంటెంట్ మా ప్లాట్ఫామ్కి అపీల్ అవుతుందా లేదా అన్న బేస్ మీదే తీసుకుంటారు, కానీ వేరే ఏ డిస్టింక్షన్స్ ఉండవండి. కొంత అంటే చాలా వరకు ఓటీటీలు కొన్ని అంటే మొత్తం కంటెంట్ రెడీ అయిన తర్వాత తీసుకుంటుంటారు, కానీ అవును. మీరు ఏంటంటే మీరే ప్రొడ్యూస్ చేయటం మొత్తం ఇలా అంటే రిస్క్ అనిపించట్లేదు అసలు ఇంకా? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ అ బెనిఫిట్ ఫర్ లాట్ ఆఫ్ స్మాల్ డైరెక్టర్స్. వాళ్ళు వచ్చి స్టోరీ పిచ్ చేసుకుని నమ్మి చేస్తే వాళ్ళకు కూడా గ్రోత్ వస్తుంది కదా. ఇట్ ఈస్ అనదర్ బిజినెస్ మోడల్. అలా అని ఓన్లీ Z5 మూవీస్, జీ స్టూడియో మూవీసే తీసుకోవట్లేదు మేము. వీఆర్ పికింగ్ అప్ మూవీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్ ఈస్ తీసుకున్నవన్నీ కాంబినేషన్లో తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు 99 రూపీస్ అంటున్నారు కదా, మరి అవునండి. ఇంత తక్కువ ఉన్నా కూడా ఎందుకు ఆడియన్స్ ప్రిఫర్ ఇవ్వట్లేదు మనకి? అంటే నాట్ ఓన్లీ తెలుగు OTTs లేదండి, ఎక్కువ. ప్రిఫర్ చేస్తున్నారు కదా. వీఆర్ ఇన్ ద రన్, వీఆర్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఎక్కువ యాక్చువల్లీ తెలుగు ఇస్ ఇప్పుడు కిష్కిందపూరి ఉందండి, ఇట్ డిడ్ నాట్ ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ నంబర్స్ ఇక్కడ తెలుగులోనే కాదు, ఇట్ బ్రోక్ ఆల్ రికార్డ్స్ అక్రాస్. తమిళ్లో చాలా బాగా చేసింది అది, హిందీలో చాలా బాగా చేసింది. సో దే ఆర్ మూవీస్ బిఫోర్ దిస్ విచ్ హ్యావ్ డన్ అక్రాస్. అంటే సో ఐ డోంట్ నో వేర్ యువర్ నంబర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్, దట్ క్వశ్చన్ ఇస్ కమింగ్ ఫ్రమ్. కానీ వీ హ్యావ్ మీరు అన్నట్టు Bairam తీసుకున్నాం. Bairam also did a very good run on digital. So we have taken medium level movies, we have taken small movies, we are picking niche movies అన్ని తీసుకుంటున్నాం. వరుణ్ గారు, మొత్తం మీరు స్టోరీ సెలెక్షన్స్ మొత్తం కూడా కొద్దిగా ఈ మధ్య థ్రిల్లింగ్ ఈ వైపు వెళ్తున్నారు ఏంటి? ఇదే స్టోరీస్ మొత్తం కూడా థ్రిల్లర్ వైపు ఎక్కువ వెళ్తున్నారు ఎందుకు అని? మొన్న అంటే- కానిస్టేబుల్ కానీ ఇప్పుడు అవునవును, అంటే పైసలన్నీ కాదు కదా సార్, పైసలు ఎవరైనా ఎట్లయినా సంపాదించవచ్చు, కానీ ఒక ప్యాషన్ అనే ఉంటది కదా. నేను 20 years బ్యాక్ 10th ఫెయిల్ అయినప్పుడు మా అయ్యకి వెళ్ళి చెప్పిన నాకు బిజినెస్ చేయాలని లేదు, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అప్పుడే వచ్చేసిన. తర్వాత నేను బిజినెస్ వైపు ఎందుకు వెళ్ళానంటే మన దగ్గర పైసలు లేనప్పుడు మనకి చాయిస్ ఆఫ్ సెలెక్షన్స్ అండ్ క్యారెక్టర్స్ ఉండవు, మనం పైసల కోసం క్యారెక్టర్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఉండకూడదు. మన దగ్గర మనకు కావాల్సిన పైసలు ఉంది, మన ఖర్చులు వస్తున్నాయి, ఇన్స్టాల్మెంట్లు నడుస్తున్నాయి, మనకు వేరే ఖర్చులకి పైసలు ఉన్నప్పుడు మన క్యారెక్టర్స్ మీద మంచిగా మనం ఫోకస్ చేసి మనకు నచ్చిన క్యారెక్టర్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పి దాని మీద ప్యాషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ. అంటే వెండి తెర పైన కాకపోయినా మీరు బుల్లితెర మాత్రం బాగా రిసీవింగ్ ఉంది ఆడియన్స్ నుంచి కూడా, మంచి మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, Yes, sir. మరి అదెందుకు దాన్ని పక్కన పెడుతున్నారు? నేను ఎప్పుడు లైఫ్ ని అలా చూడాలన్నా, ఓన్లీ ఫస్ట్ మనం సెక్యూర్ అయిపోవాలి. నాకు పాప పుట్టిన తర్వాత నాకు థింకింగ్ కోవిడ్ తర్వాత ఒకసారి నాకు హిట్ ఇచ్చింది. అది కోవిడ్ తర్వాత నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన, నాకు వచ్చిన పైసలు, నా దగ్గర ఉన్న పైసలు మొత్తం నేను పెట్టేసి నేను ఇల్లు కొన్నా. ఓకే, నాకు వచ్చిన అడ్వాన్స్డ్ మూవీస్ కి నేను పైసలు ఇచ్చేసి మొత్తం నేను స్టక్ అయిపోయినా. అప్పుడు ఇమీడియట్ కోవిడ్ వచ్చింది, మన ఎవరి దగ్గర పైసలు లేవు. అప్పుడు నా దగ్గర కూడా పైసలు లేకుండా ఏం చేయాలని నాకు తెలియదు. అప్పుడు నాకు ఒక హిట్ ఇచ్చింది. అప్పుడు నేనేమనుకున్నానంటే ఫస్ట్ మనం వెళ్ళిపోయి మన దగ్గర ఆల్రెడీ చాలా మందికి ఉండకపోవచ్చు ఆపర్చునిటీ, నాకుంది. నా దగ్గర ఫ్యామిలీ బిజినెస్ ఉంది, నేను నా ఫ్యామిలీ బిజినెస్ వైపు నేను ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు. నేను కొంచెం ఆ వైపు కూడా ఫోకస్ పెట్టి నా బ్యాక్గ్రౌండ్ నేను బ్యాక్ బోన్ నేను ఒకసారి నేను స్ట్రాంగ్ చేసుకుంటే అది కొంచెం బాగుంటుంది అని చెప్పి నేను అదే టైంలో అక్కడికి పోయి
నేను నా మైండ్ మొత్తం దాని మీద పెట్టి ఇప్పుడు దేవుడి దయ వల్ల ఒక 5 బ్రాంచ్లు ఉన్నాయి నాకు బాంబేలో. సో మనీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం, దేవుడి దయ వల్ల. సో బుల్లిధర అని అడిగారు మీరు. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒకవేళ బుల్లిధర మీద వచ్చి నేను చేస్తే నాకు ఎక్కువ టైం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సినిమా ఏంటంటే మనకు సినిమా ఒక 20 days 25 days 30 days అలా షూటింగ్ ఉంటుంది. హాయిగా వచ్చేసాను, షూటింగ్ చేసుకుంటూ తర్వాత నేను నా బిజినెస్ కి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకసారి నేను టీవీ తీసుకుంటే మళ్ళీ అలా ఉండదు కదా. 15-20 days నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది. నేను అక్కడ టైం ఇవ్వలేను, మళ్ళీ ఇక్కడ వేరే దారిలో వెళ్ళిపోతానని చెప్పి దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. నేను చిన్న చూపు ఎక్కడ నేను చూడట్లేదు. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఐ డెంట్ సెలెక్ట్ దట్ ఫర్ నౌ. ప్రియాంక గారు, సార్ మీరు ఈ కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఏంటి? అంటే జీవితం ఉన్నటువంటి ఒక అనుబంధంతో చేశారా, లేకపోతే ఏంటి? అంటే కాన్సెప్ట్ చాలా నచ్చింది. అది మీరు వెబ్ సిరీస్ చూసాక మీకే అర్థమవుతుంది నేను ఎందుకు సెలెక్ట్ చేశాను అనేది. బట్ ట్రైలర్లో అంత చూపించలేము, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉన్న వాల్యూ అట్లాంటిది. దెర్ ఇస్ అ లాట్. మాధవి చుట్టూ తిరుగుతుంది మొత్తం. ఏమంటారు, స్టోరీ మొత్తం ఇస్ రివాల్వింగ్. ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది మీరు వెబ్ సిరీస్ లో చూడొచ్చు. బట్ దెన్ నాకు పర్సనల్ గా నా క్యారెక్టర్ లో ఒక మంచి గ్రాఫ్ కనిపించింది. అండ్ ఇప్పటి వరకు నేను అట్లాంటి క్యారెక్టర్ ఎక్కడ చేయలేదు కూడా. ఐఎమ్ ఈక్వల్లీ హ్యాపీ దట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అంటే ఎంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా మీకే ఈ ఆపర్చునిటీ ఎందుకు వచ్చింది అని నేను అగైన్ స్వాతి మ్యామ్ లాగా యూనివర్స్ ని థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. సో నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. జీవితం మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా 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 చాలా వస్తూ ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనురాధ గారు, ఇందాక ఓటీటీ ప్లేస్మెంట్స్ గురించి అది మాట్లాడుతున్నారు కదా. సో ఇంటర్నేషనల్ ఓటీటీస్ మోనోపోలీ అనేది అఫెక్టింగ్ రీజనల్ ఓటీటీ ప్లేయర్స్ అనేది ఇట్స్ బిన్ డిస్కషన్ సిన్స్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్, స్పెసిఫిక్ గా ఆఫ్టర్ నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ ని తీసుకున్న తర్వాత. సో హౌ విల్ ఇట్ బి గేమ్ ఏమైనా చేంజ్ అవబోతుందా ఓటీటీ ప్లాట్ఫామ్స్? Any competition is good for the viewer అండి. When there is competition, better content gets offered, and I think we are very happy that there are more offerings to the audience, and more the merrier. And బట్ ఇక్కడ మోనోపోలీ అయిపోతుంది కదా, బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ద maximum international content is segregated into either one or two platforms. అంటే I won't specifically say about the names అండి, కానీ we have seen నేటివైజ్ చేసి ఇండియన్ ఆఫర్ చేస్తే తప్పితే lot of big corporates from MNCs they have not made inroads into India. అంటే not just about OTT but anywhere else also. So as long as they are able to spread their roots here and make very distinct offerings for the regional space, only then it will work and it is good for the audience. The theatrical release అనేది one of the main topic అయిపోయింది. And since the last ఒక 2 years నుంచి అయితే it is affecting more specifically the distribution and exhibition industry. So what's your take on, because Z is also into the distribution and exhibition business cover? I think the choices were made at different levels అండి. It was at COVID time where nobody was anyways going to the theater, and we have built an habit. Once the habit is built, then audience are making choices. I think viewing is happening, అంటే కంటెంట్ వ్యూయింగ్ అవుతుంది కానీ థియేటర్కి రావట్లేదు. సో బట్ వెన్ దే ఆర్ గ్రేట్ మూవీస్ అండ్ దేర్ ఆర్ స్పెక్టికల్స్ or there is nostalgia associated, అంటే రీసెంట్గా whether it is Shiva or whether it is re-releases, we are seeing people going back to the theater. Probably it is there, but we'll need to tap it and see how it works. And so I don't, and recently I was talking to some big producer. He was mentioning it has got nothing to do with the OTTs also, as per them. It is because of the way people have now choose to watch, and oksari if you are spoiled, then it is very difficult for people to step out. So avi reviews vachi chusi tarvata veltunnaru, and definitely it is I can't put the point on some person or some business model, but it has I think the whole system has changed.
ఆల్సో దిస్ 8-week window అనేది యూ బీన్ ఫాలోయింగ్ ఇట్ ఇన్ మలయాళం అండ్ అదర్ లాంగ్వేజ్ లైక్ హిందీ అండ్ మలయాళం, అండ్ వై నాట్ ఇట్ కాన్ బి న్యూట్రలైజ్డ్ ఇన్ తెలుగు యాజ్ వెల్, ద 4-week window? Um, I think lot depends on. I think we have very little say in that. I think collectively everybody needs to make a decision, and as long as there are decisions made at different levels, it will continue to. Unless the ecosystem itself works together, it won't happen. రజనీ కొరప అంటే ఇంత మీరు మెన్షన్ చేశారు కదా, లైక్ జీ గేవ్ అస్ ద ఛాన్స్ టు ప్రొడ్యూస్ దిస్ అని చెప్పేసి. సో హౌ డస్ దిస్ వర్క్? అంటే జనరల్ గా ప్రొడక్షన్ హౌసెస్ మేక్ ఇట్ టు ద ఓటీటీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎ ప్రొడక్ట్, బట్ ఓటీటీ ఇస్ గివింగ్ ఇట్ టు ద ప్రొడక్షన్ హౌసెస్ టు కంప్లీట్ ఆర్ టు ఎగ్జిక్యూట్ ఎ ప్రాజెక్ట్ అనేది. హౌ ప్రాఫిటబుల్ ఇట్ ఈస్? ప్రాఫిట్ అంటే మేము జస్ట్ ప్రొడక్షన్ హౌస్ మా ఉన్న రిలేషన్షిప్లో వర్క్ చేస్తున్నామండి యాక్చువల్గా. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంటెంట్ అంటే స్క్రీన్ మీద బాగా కనిపించాలి. సో దాని మీదే వర్క్ చేస్తున్నాం. ప్రాఫిట్ అనేది మేము పక్కన పెట్టేస్తాం బేసిక్గా, ఎందుకంటే మా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవన్నీ స్క్రీన్ మీద కనిపించాలి. సో దాని మీదే వర్క్ చేస్తాం మేము. అంటే బట్ హౌ డస్ దట్ వర్క్? అంటే ఇది పార్ట్నర్షిప్ బేసిస్ మీద ఉంటుందా, లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది షేరింగ్ జస్ట్ బేసిస్? ప్యాషన్ అండి మాకైతే. దట్స్ ఇట్. రేఖా నరేష్ గారు నమస్తే అండి. ఏంటంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి ఈ మధ్య? అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, బట్ అండ్ దేవరాలో ఫ్రెండ్ రోల్ కూడా చేసినట్టున్నారు. ఏంటంటే మీకు వచ్చే స్క్రిప్ట్స్ ఎలాంటివి వస్తున్నాయి, అండ్ ఇప్పుడు ఈ నైనం మీకు అంటే ఎలా ఉండబోతుంది అండ్ మీ క్యారెక్టర్? నయనంలో అయితే ట్రైలర్ లో కనిపిస్తుంది అనుకుంటున్నారు, బట్ ఎక్కడ పర్టికులర్ గా ఒక సీన్ తీసి చూపించడానికి లేదు. సో అంత డెప్త్ ఉన్న సీన్స్ అయితే నాకు ఉన్నాయి. యా, మీరు చెప్పినట్టు దేవరా కూడా చేస్తున్నాను. సో నాకేంటంటే, నాకు డైరెక్టర్ గారికి నచ్చి నేను ఈ క్యారెక్టర్ క్యాప్టెడ్ గా ఉన్నాను, ఆర్ డైరెక్టర్ ఆర్ సమ్ ఎవరైనా, సో డెఫినెట్ గా నాకు నచ్చింది అంటే నేను డెఫినెట్ గా చేస్తాను. అది పెద్ద సినిమానా చిన్న సినిమానా ఏం లేదు, నాకు క్యారెక్టర్ నచ్చాలి, దాంట్లో నేను 100% చేయగలగాలని నమ్మకం నాకు ఉంటే యా చేస్తాను. ప్రియాంక గారు, ప్రియాంక గారు, హాయ్ సార్. ట్రైలర్ వాస్ సో గుడ్ మేడం. మీ లుక్ కూడా పెద్ద వంశీ హీరోయిన్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే సీజన్ 3 సీజన్ 7 కంటెస్టెంట్స్ రీయూనియన్ లో ఉంది. అంటే బిగ్ బాస్ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారని చెప్పి? ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయడం కంటే, మీరు ఎవరైతే డిజర్వింగ్ గా ఉంటారో, వెల్ డిజర్వింగ్ గా వాళ్ళకి ఓట్ చేస్తే బాగుంటుంది అని నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అంతే. ఐ హోప్ ఎవరైతే అక్కడ చాలా గట్టిగా ఆడుంటారో వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. అలీ గారు, మీకు కూడా సేమ్ క్వశ్చన్. తీసుకొచ్చారంటేనే మీకు ఈ స్క్రిప్ట్ మీద మీకు ఎంత నమ్మకం, మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? లేదు, నాకు స్వాతి గారి స్టోరీ చెప్పి నేను ఆన్ బోర్డ్ వచ్చినప్పటి నుంచి నాకు నమ్మకం 100% ఒక మంచి ప్రోడక్ట్ అయితే చేస్తున్నామని. అండ్ డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను నేను. సో 100% ఆవిడ ఏది చెప్పారో అది వచ్చింది. అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో ఒక మంచి స్టెప్ అవుతుంది, ఒక మంచి సిరీస్ అవుతుంది. అండ్ ఈ స్పేస్ లోకి నేను ఇలాంటి ఒక సిరీస్ తో వస్తున్నందుకు నాకు చాలా వెరీ ఎక్సైటెడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వరుణ్ సందేశ్ గారు, యా, హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇందాడ మా మీడియాలోనే ఒకళ్ళు అన్నట్టు ఈ మధ్య అన్ని థ్రిల్లర్స్ అటెంప్ట్ చేస్తున్నారు మీరు. అంటే చాలా రోజుల నుంచి మీ కంబ్యాక్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే మధ్యలో కొన్ని స్క్రిప్ట్స్ సో మంచి అటెంప్ట్ చేసినా కూడా ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అయినాయి అనేది నా పర్సనల్. రైట్. సో ఏంటి అంటే వాటన్నిటిని ఒక్కసారి ఏమన్నా అలా ఏమన్నా రివైండ్ చేసుకున్నారా? నేను ఎక్కడ సో మిస్ఫైర్ అవుతుంది, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని? అంటే అది మనం కూర్చొని డిబేట్ చేసేదానికి ఎన్నో అవర్స్. బట్ నేను నా పర్స్పెక్టివ్, నా తరఫు నుంచి నేను ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు, నేను ఒక సినిమా కానీ సిరీస్ కానీ వాట్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఆన్, నా సైడ్ నుంచి ఐ ట్రై టు గివ్ 100% ఎఫర్ట్. సో అది అక్కడ ఇప్పుడు నేను చూసినప్పుడు నాకు 100% నేను నన్ను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ప్రతిసారి నేను చూసాక అరే ఇది ఇట్లా చేయాల్సింది, అది అట్లా చేయాల్సింది, దాన్ని అనలైజ్ చేసుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని వెన్ ఇట్ వర్కౌట్ అయిందంటే ఏదైనా ఇవేం ఆలోచనలు రావు. వెన్ ఇట్ ప్రోడక్ట్ డజంట్ వర్క్ 1,00,000 ఆలోచనలు వస్తాయి. సో నేను ఏం చేశానంటే బేసిక్గా ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాను. నా సోల్కి నాకు
ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటే అది చాలా అనుకుంటున్నా. ఆబ్వియస్లీ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ అది దట్స్ ఇట్ మ్యాటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఒక మంచి ప్రోడక్ట్ చేస్తే ఒక కిక్ వస్తుంది నాకు. ఇంత మునుపు మేబీ ఆలోచించేవాడినేమో నేను, అరే ఇది ఇట్లా అయింది, అరే దీనికి ఇంత కలెక్ట్ చేయలేదేమో అనే ఉండేది. బట్ నౌ మై మైండ్ సెట్ అండ్ మై థాట్ ప్రాసెస్ హెస్ చేంజ్డ్ అ లాట్ ఓవర్ ది ఇయర్స్. మరి అది ఎందువల్ల తెలియదు. సో నైనమ్ కమ్బ్యాక్ అనుకోవచ్చు. నైనమ్ 100% బాగుంటుంది. నువ్వు చూసి నాకు టెక్స్ట్ పెట్టు, ఓకే? నా నెంబర్ ఉంది నీ దగ్గర. క్రికెట్ ఆడడం కాదు, సిరీస్ చూసి నాకు చెప్పు, ఓకే? వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఒక్కటి. సార్ యాక్చువల్గా మీకు హీరో షేడ్స్ కానీ నెగిటివ్ షేడ్ లో కూడా యూ హావ్ గాట్ దట్ రిప్రజెంటేషన్ రికగ్నిషన్ బాగా ఎక్కువ వచ్చింది. మళ్ళీ నెగిటివ్ షేడ్స్ చేయకుండా మళ్ళీ కంప్లీట్ ప్రొటాగనిస్ట్ గానే చేస్తున్నారు. అదే ఇప్పుడు మనకు కూడా అన్నాడు ఇందాక, మీరు థ్రిల్లర్సే చేసి నేను నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నేను సెలెక్ట్ చేసుకుని చేయగలను. ఐ డోంట్ హ్యావ్ నాకు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండి నేనే ప్రొడ్యూస్ చేయట్లేదు సినిమాలు. నేను వెళ్ళి ఇప్పుడు మనం ఇది చేద్దాం అది చేద్దాం అని కూర్చోలేదు ఇన్ని ఇయర్స్ ఎవరితో. నాకు ఆర్గానిక్ గా నాకు వచ్చి కొంతమంది కథలు చెప్పినప్పుడు నేను ఆ కథలు విని నాకు బాగా నచ్చిందంటే 100% ఐ ట్రై టు get on board and do the project. And రీసెంట్గా కొన్ని స్టోరీస్ వింటూ ఉన్నాను. అదే టైంలో స్వాతి గారు వచ్చి నాకు ఈ కథ చెప్పడం జరిగింది. అండ్ నేను చెప్తున్నా కదా, మీరు చూసిన తర్వాత రేపు మీరు స్వాతి గారిని ఎంత అప్రిషియేట్ చేస్తారో ఐ కెన్ ఆల్రెడీ సీ ఇట్. ఇప్పుడు నయనం లాగా ఆ కళ్ళద్దాలు పెట్టుకుని నేను చూస్తే ఐ కెన్ సీ ఇట్. December 19 తర్వాత మీరు అందరూ ఆవిడని ఎంత హౌ మచ్ యూ విల్ అప్రిషియేట్ స్వాతి గారు. బట్ మీ లాఫ్ లో కొంచెం ఆ సైకోటిక్ ఫీలింగ్స్ వచ్చాయి క్లైమాక్స్ లో, ట్రైలర్ దాంట్లో మొత్తం అన్ని ఫీలింగ్స్ వస్తాయి. మీరు December 19 చూడండి. డెఫినెట్లీ యూ విల్ అప్రిషియేట్ స్వాతి గారు. అండ్ యూ విల్ అప్రిషియేట్, ఐఎమ్ ప్రిటీ షూర్ మంచిది సెలెక్ట్ చేసుకున్నాడు వరుణ్ ఈసారి అని మీరు అనుకుంటారు అనుకుంటున్నా నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. సో అంటే రీసెంట్ టైమ్స్ లో మీరు మీ సినిమాకి తగ్గట్టుగా గెటప్స్ అనేవి ప్రమోషనల్ కంటెంట్స్ కి వేసుకురావడం కనిపిస్తుంది. ఈసారి కూడా అది విక్కా లేకపోతే లేదు యాక్చువల్లీ నేను అదే నాకు చాలా ఏమైంది. సో నాకు చాలా ఏంటంటే అంటే నేను హెయిర్ ఇట్లా ఈ మధ్య చాలా కర్ల్ అయిపోయింది. ఎందుకో నాకే అర్థం కావట్లేదు. మేబీ ఇంత లాంగ్ ఎప్పుడు నేను పెంచలేదు. బట్ అది కొంచెం అదే తిరుగుతోంది. అదే ఏమో నాకు అర్థం. కొన్నిసార్లు అదే తిరిగిపోతుంది. అంటే నయనం కోసం ఫస్ట్ తిప్పాడు మా హెయిర్ స్టైలిస్ట్. దాని తర్వాత ఇంకా ఆటోమేటిక్ తిరుగుతోంది. ఏందో తెలియట్లేదు. కొన్నిసార్లు ఏమో స్ట్రేట్ గా ఉంటుంది. మేబీ ఏమో మరి. థాట్స్ అన్ని కర్ల్స్ రూపంలో జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. Thank you to the wonderful. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.